ఈరోజు ప్లానింగ్ ఏందండి? సో ఈరోజు మనం ప్రీవియస్గా కొన్ని రెస్ట్ మెసేజెస్ క్రియేట్ చేస్తాం కదండి. చాలా స్లో ఉన్నాను ఈరోజు ఎందుకనండి. అంటే వీకెండ్స్ కదా ఏమన్నా సిస్టమ్ మెయింటెనెన్స్ ఏమో. మెయింటెనెన్స్ సో మనం ప్రీవియస్గా రెస్ట్ మెసేజ్ క్రియేట్ చేసాం కానీ ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి ఒక సో రెస్ట్ ఏపీఐ యూజ్ చేసి పోస్ట్ మెథడ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి. సో పోస్ట్ మెథడ్లో మనం ఒక ఎండ్ పాయింట్ ఇచ్చాము, అథెంటికేషన్ ఇచ్చాము. సో అథెంటికేషన్లో మనం బేసిక్ అథెంటికేషన్ తీసుకొని యూజర్ ఐడి పాస్వర్డ్ మనం ప్రొఫైల్ క్రియేట్ చేసాము రికార్డు. అండ్ ఒక పోస్ట్ మెథడ్ యూజ్ చేసి ఇన్సిడెంట్ ఒకటి క్రియేట్ చేసాము. సో అది ఎలాగా మనము ఈ రెస్ట్ మెసేజ్లోనే మనం టెస్ట్ ఆప్షన్ ద్వారా ఇన్సిడెంట్ టెస్ట్ చేసాము ఆ మెసేజ్. సో అది ఎలా వర్క్ అవుతుంది, సో మనకు ఇదే మాన్యువల్గా చూసాము, కానీ మనం దీన్ని ఆటోమేషన్ చేయాలి. సో లైక్ మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇన్స్టెన్స్లో ఒక ఇన్స్టెన్స్లో ఇన్సిడెంట్ క్రియేట్ అయింది అనుకోండి. సో అదర్ లైక్ అదర్ ఇన్స్టెన్స్ సెకండ్ ఇన్స్టెన్స్లో కూడా సేమ్ ఇన్సిడెంట్ ఆ డీటెయిల్స్ అవి ఏదైతే మనం ఇక్కడ ఇన్స్టెన్స్ 1లో క్రియేట్ చేసిన డీటెయిల్స్ ఉన్నాయో అలాగే ఇన్స్టెన్స్ 2లో కూడా అదే డీటెయిల్స్ మనకి అప్డేట్ అవ్వాలన్నమాట. సో ఆ విధంగా కావాలంటే మనం ఫస్ట్ మనకి త్రూ స్క్రిప్టింగ్లో మనము సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లైక్ రికార్డ్ డేటాబేస్ సైడ్ కాబట్టి డేటాబేస్ లెవెల్లో అంటే మనకి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. సో సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్లో మనం బిజినెస్ రూల్స్ యూజ్ చేసి రికార్డ్ క్రియేషన్ కానీ అప్డేషన్ కానీ చేస్తున్నాం. చాలా సేపు పడుతుంది. సో మనం యూజ్ చేసిన మెథడ్ పోస్ట్ మెథడ్ క్రియేట్ రికార్డ్ కి. సో ఇక్కడ మన ఈ సర్వీస్ నోలో మనం ఇప్పుడు దీనికి స్క్రిప్టింగ్ రాయాలనుకోండి. సో అంటే స్క్రిప్టింగ్ మనం చేయాలనుకోండి. సో మనకు ఇక్కడ ఈ రెస్ట్ మెసేజ్ లో ఒక సింపుల్ ఒక ఫీచర్ ఉంది, ప్రివ్యూ స్క్రిప్ట్ యూసేజ్. ఇన్స్టెన్స్ కూడా ఇలానే ఉందండి, చెక్ చేస్తారా? ఓపెన్ చేస్తారు. ఇన్స్టాన్స్ ఓపెన్ లో ఉందండి అది కూడా.
ఓకే. సో ఇక్కడ ప్రివ్యూ స్క్రిప్ట్‌లో మనకి ఓపెన్ అవుతుంది. సో ఇది కాపీ చేసుకొని మనం ఇది టెస్ట్ చేస్తున్నాం. సో ఎక్కడ అంటే బ్యాక్‌గ్రౌండ్ స్క్రిప్ట్స్‌లో మనం ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది చూద్దాం అసల. సో ఇక్కడ నేను అక్కడ ప్రివ్యూ స్క్రిప్ట్ నుంచి ఏదైతే కాపీ చేసుకున్నానో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇది రెస్ట్ మెసేజ్ నుంచి మనం తీసుకున్నటువంటి కోడ్. సో దీని ఇక్కడ చూడండి, ఇది ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు. సో ఇది రెస్ట్ మెసేజ్ v2 అనే మెథడ్ యూస్ చేసి ఈ ఫస్ట్ పారామీటర్ ఏంటంటే రెస్ట్ మెసేజ్ నేమ్ అన్నమాట. అండ్ ఇది ఏదైతే మనం మెథడ్ యూస్ చేస్తున్నాం కదా, ఇది క్రియేట్ ఇన్సిడెంట్ అనేది మనకి ఇక్కడ ఏంటి పోస్ట్ మెథడ్ యూజ్ చేసిన ఆ మెథడ్ పేరు అన్నమాట. సింపుల్ రెస్ట్ మెసేజ్ అనేది ఫస్ట్ రెస్ట్ మెసేజ్. సో ఇందులో మనం ఒక పోస్ట్ మెసేజ్ క్రియేట్ చేసాము. సో అదేమి ఇచ్చాము ఇక్కడ క్రియేట్. సో ఆ మెథడ్ నేమ్ మనం తీసుకున్నాము. నెక్స్ట్ పారామీటర్ మెథడ్ నేమ్ ఉంటుంది. సో తర్వాత ఏమవుతుందంటే లైక్ ఈ ఏదైతే ఈ రెస్ట్ మెసేజ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట. సో వన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఆ రెస్పాన్స్ అనేది JSON ఫార్మాట్లో ఉంటుంది. ఓకే. సో ఆ రెస్పాన్స్ని మనం గెట్ బాడీ యూజ్ చేసి ఆ రెస్పాన్స్ని మనం ఒక వేరియబుల్లో డిక్లేర్ చేస్తాం, ఒక వేరియబుల్లో డిక్లేర్ చేసుకుంటాం లైక్ మీన్ స్టోర్ చేస్తాం అన్నమాట. సో రెస్పాన్స్ బాడీ అనే ఒక వేరియబుల్ చేసి అందులో మనం ఆ రెస్పాన్స్ అనేది ఆ రెస్పాన్స్ బాడీని గెట్ చేస్తాం అన్నమాట. అలాగే ఆ రెస్పాన్స్ ఏదైతే రెస్పాన్స్ వస్తుంది కదా మనకి JSON ఫార్మాట్లో, ప్లస్ మనం ఏంటంటే ఒక స్టేటస్ కోడ్ మనకు తెలియాలి కదా, రెస్పాన్స్ అంటే మీన్ ఏమంటారు కనెక్షన్ సక్సెస్ఫుల్లా లేదంటే ఫెయిల్యూరా, మనకి రెస్పాన్స్ కోడ్స్ ఉన్నాయి కదా. సో ఆ రెస్పాన్స్ అనేది కూడా మనకు కావాలి. సో ఆ రెస్పాన్స్ అనే దాన్ని కూడా మనం ఇక్కడ ఒక వేరియబుల్ ఇచ్చేసి ఆ రెస్పాన్స్ స్టేటస్ కోడ్ కూడా తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేసాం, సో మన రెస్పాన్స్ని లైక్ గెట్ బాడీ ద్వారా రెస్పాన్స్ వస్తుంది, స్టేటస్ కోడ్ మనం డిక్లేర్ చేసాం. సో దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం ప్రింట్ సో మనకి అది అవుట్పుట్ కావాలి, చూడాలి కదా. దాన్ని ఏం చేయాలంటే మనం ఒక js.print ద్వారా సో దాన్ని ప్రింట్ చేయొచ్చు. సో లైక్ రెస్పాన్స్ బాడీ, అలాగే మనకి స్టేటస్ కోడ్ కూడా కావాలి కదా. ఫస్ట్ స్టేటస్ కోడ్ ఇద్దాం. రెస్పాన్స్ లేదంటే http స్టేటస్ అని ఇద్దాం. సో ఇది మనం రన్ చేసినప్పుడు అవుట్పుట్ చూద్దాం ఎలా వస్తుంది అనేది.
Hard word for MB, going check. Mhm. gs.print లో రెస్పాన్స్ కరెక్టేనండి కొటేషన్ ఈ quotation లో ఏది ఇచ్చినా పర్లేదు. ఇది కరెక్ట్ గా ఉందా లేదా? HTTP స్టేటస్ 9th లైన్ gs.print రెస్పాన్స్ రెస్పాన్స్ బాడీ ఎక్కడ? gs.print రెస్పాన్స్ కొటేషన్ కరెక్ట్ అన్నది సింబల్ కరెక్టే. ఆ, మెథడ్ నేమ్ కరెక్టేనండి మనం వచ్చింది మెథడ్ నేమ్ మెథడ్ నేమ్ కరెక్టే. ప్రింట్ రెస్ట్ మెసేజ్ కరెక్టే. నేమ్ రెస్ట్ మెసేజ్ నేమ్ టార్గెట్ కరెక్టే నంబర్ అసిస్టెంట్ రెస్పాన్స్ రెస్ట్ మెసేజ్ నేమ్ మెథడ్ నేమ్తో మ్యాచ్ అవ్వట్లేదు కాపీ చేశాను, సింపుల్ గా కాపీ చేశాము అందుకని. స్టేటస్ కో 200 వచ్చింది. 200 వచ్చిందంటే కరెక్టే కదండి కరెక్టే. కాకపోతే రెస్పాన్స్ బాడీ అనేది అంటే కరెక్ట్ గా ప్రింట్ రావట్లేదు అంతే. ఓకే స్టేటస్ కోడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే రెస్పాన్స్ ఇందులో మీకు సో స్టేటస్ కోడ్ 200 కరెక్టే. అయితే కరెక్టే. కాకపోతే ఈ రెస్పాన్స్ బాడీ అనేది ఫార్మాట్ కరెక్ట్ గా లేదు. చూద్దాం.
ఓకే, ఇది రికార్డ్ అయితే క్రియేట్ అవుతుంది కదా. ఒక్క నిమిషం. సో రెస్పాన్స్ కోడ్ కూడా మారిందండి, చూసారా, అబ్జర్వ్ చేశారా? XML ఫార్మాట్ లో వచ్చింది. మనకి కావాల్సిన కూడా XML ఫార్మాటే కదండి. మనకి JSON ఫార్మాట్ లో రావాలి. ఓకే. సో ఇది XML ఫార్మాట్ లో వచ్చింది అది. సో ఇక్కడ సో ఓకే, ఇక్కడ పేరెంట్స్ ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. అండ్ వీడియో టెస్ట్. పోస్ట్ మెథడ్ లో రికార్డ్ క్రియేట్ అవ్వాలండి. 201 రావాలి. 201 రావాలి కదా. సో రెస్ట్ ఎక్స్ప్లోర్ యూజ్ చేసి ఒకటి క్రియేట్ చేద్దాము. So using post method on ఒక incident table,
సో ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్, సో ఇది తీసుకున్నాను శాంపిల్ ఫస్ట్ మెసేజ్ ఇక్కడ క్రియేట్ మెసేజ్ లో నేను షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. సో అది కాంటెంట్ లో యాడ్ చేసినప్పుడు అండ్ సేవ్. చాలా స్లో ఉంది, చాలా వస్తుంది. ఇన్స్టెన్స్ చాలా స్లో ఉందండి. ఓకే ఓకే ట్రై చేసి నేను ప్రాక్టీస్ చేసుకోవచ్చండి, ఇబ్బంది అయితే. ఇదే కాన్సెప్ట్ మళ్ళీ చేద్దానండి. చేసిన తర్వాత ఇన్సిడెంట్ ఓపెన్ చేసి ఉందా, ఇన్సిడెంట్ లిస్ట్ ఓపెన్ చేసి ఉందా, చేయరా ఒకసారి మీ దాంట్లో? ఒకసారి నాకు షేర్ ఆప్షన్ ఇస్తారా? లేకపోతే పర్లేదు, నేను మినిమైజ్ చేసి చేస్తానండి. ఒక్క నిమిషం, నేను ఇన్స్టెంట్ ఓపెన్ చేయమంటారా? ఇన్సిడెంట్ ఓపెన్ చేయండి. ఏవైనానండి? ఏదైనా జస్ట్ ఇన్సిడెంట్స్ ఓపెన్ చేయండి మొత్తం. అసలు యాక్చువల్లీ అందులో లాస్ట్ ఇన్సిడెంట్ ఏముందో చూడండి ఒకసారి. లాస్ట్ క్రియేట్ అయింది. హైబర్నేటింగ్ వెళ్ళిపోయింది అది. ఇప్పుడే కదా యూనివర్సిటీ ఓపెన్ చేశాను సర్వీస్. హైబర్నేటింగ్ వెళ్ళిపోయింది. అది ఫార్మాట్ ఎందుకు ఒకసారి మారిపోయింది అర్థం కావట్లేదు. ఇది మాదే మీదే చేసా లేదు లేదు. యాక్చువల్లీ ఇది మనం నేను క్రియేట్ పోస్ట్ మెసేజ్ టెస్ట్ చేశాను కదండి. ఓకే జేసన్ ఫార్మాట్ లో నిన్న చూసారు కదా, ఆ ఫార్మాట్ రాకుండా XML ఫార్మాట్ లో వచ్చేస్తున్నది. అర్థం కావట్లేదు ఫార్మాట్ ఎక్కడ చేంజ్ అయ్యింది. XML కావాలని క్లిక్ చేసామా? చేయలేదు కదా.
ఇది రెస్ట్ మెసేజ్ అనేది రిక్వెస్ట్ కానీ రెస్పాన్స్ కానీ మనకి JSON ఫార్మాట్ లోనే ఉంటుంది. ఓకే. ఒక నిమిషం ఒకసారి ఇక్కడ ఇచ్చి చూద్దాం ఆగండి. డిఫాల్ట్ గా ఉన్నది శాంపుల్ రెస్ట్ మెసేజ్ లో ఇక్కడ అప్లికేషన్ కంటెంట్ టైప్ ఉంటుంది చూసారా, కంటెంట్ టైప్ యాక్సెప్ట్ కూడా మన అప్లికేషన్ చేసింది ఇచ్చాం కదా, యాక్సెప్ట్ XML ఇవ్వాలి. ఇవ్వాల. సో మేబీ క్రియేట్ మెసేజ్ లో HTTP హెడర్స్ ఉంది సారా, ఇక్కడ కంటెంట్ టైప్ ఇవ్వాలి. అవును, కంటెంట్ టైప్ వాల్యూ దగ్గర JSON. సో వాల్యూ దగ్గర అప్లికేషన్ JSON ఇవ్వాలి. యాక్చువల్లీ పైన డిఫాల్ట్ గా రెస్ట్ మెసేజ్ లో JSON ఫార్మాట్ అయినా వస్తుంది. మరి ఇది ఎందుకని మనకి XML లో వెళ్ళిపోయింది? యాక్సెప్ట్ ఇప్పుడు సేవ్. సో పోస్ట్ మెథడ్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, ఎండ్ పాయింట్ ఉంది, అథెంటికేషన్ ఉంది. సో అథెంటికేషన్ తీసుకున్నాం. సో టెస్ట్ మెసేజ్ ఇప్పుడు చేంజ్ ఏం చూసారా? రాణి గారు అబ్జర్వ్ చేశారా? ఓకే, అంటే మనం JSON ఇచ్చామండి అక్కడ హెడర్లో, HTTP హెడర్లో. హెడర్ లో ఏమి ఇవ్వలేదు. అది అక్కడ మనం హెడర్ లో అప్లికేషన్ చేస్తాను, అదే రెస్పాన్స్ మనం ఏమి ఇవ్వలేదు. సో అది ఏమైందంటే యాక్చువల్లీ డిఫాల్ట్ కింద XML ఫార్మాట్ లో వచ్చేస్తుంది. ఓకే. నిన్న ఇంతకుముందు మనం చేసినప్పుడు నేను ఏమి ఇవ్వలేదు. ఇవ్వకపోయినా సరే మనకి ఏమంటారు JSON ఫార్మాట్ లోనే వచ్చింది. ఓకే. సో ఇప్పుడు చూడండి. సో ప్రివ్యూ స్క్రిప్ట్ మారిపోతుంది మళ్ళీ మొత్తం. ప్రివ్యూ స్క్రిప్ట్ యూసేజ్ ఇక బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మన స్క్రిప్ట్ వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ లో యూజ్ చేస్తున్నాం. ఓకే. తీసేద్దాం. కామెంట్స్ ఇవన్నీ తీసేసిన తర్వాత మనకి సో ఐ థింక్ ఏం మారదు. చూసారా ఇప్పుడు ఫార్మాట్ కూడా మారింది కదా, ఇక్కడ JSON ఫార్మాట్ లో వచ్చింది అవుట్పుట్. అవును. ఓకే.
సో రెస్పాన్స్ మనకి స్టేటస్ కోడ్ వచ్చింది. ఈ రెస్పాన్స్ కూడా తీసుకున్నాము. రెస్పాన్స్ కూడా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ లో ఇచ్చాం కదా, చూసారు కదా అది. సో ఈ రెస్ట్ మెసేజ్ v2 మెథడ్ ద్వారా ఈ స్క్రిప్ట్ రెస్ట్ మెసేజ్ ని ఎగ్జిక్యూట్ చేసాము. ఓకే. ఓకే. ఆ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయగా మనకు వచ్చినటువంటి రెస్పాన్స్ బాడీలో మనం డిక్లేర్ చేసాము. స్టేటస్ కోడ్ ని ఒక వేరియబుల్ లో డిక్లేర్ చేసాం అనమాట. ఓకే. సో ఆ వేరియబుల్ లో ఇచ్చాం కాబట్టి దాన్ని మనము సో ప్రింట్ ద్వారా మనం ఏంటంటే అవుట్పుట్ చూసాము. ఓకే. సో ఇప్పుడు ఈ జేసన్ ఫార్మాట్ లో మీకు ఇదంతా అవసరం లేదు అసలు. ఇదంతా ఎండ్ యూజర్కి అవసరం లేదు కదండి. ఈ ఫార్మాట్ ఇంత నాకు కావాల్సింది ఏంటి, మీరు ఇన్సిడెంట్ క్రియేట్ చేశాను. సో ఇన్సిడెంట్ స్టేటస్ కోడ్ వచ్చిన తర్వాత నాకు కావాల్సింది ఆ ఇన్సిడెంట్ నెంబర్ కావాలి, ఏదైతే షార్ట్ డిస్క్రిప్షన్ ఉందో ఆ షార్ట్ డిస్క్రిప్షన్ కావాలి నాకు. ఓకే. సో దాన్ని ఎలాగా సో ఇక్కడ వరకు ఓకే కదా, స్టేటస్ కోడ్ చూసాము. సో ఈ మనకి రెస్పాన్స్ కూడా వచ్చింది కాబట్టి ఈ రెస్పాన్స్ బాడీ నుంచి మనం ఇన్సిడెంట్ నంబర్ ని షార్ట్ డిస్క్రిప్షన్ ని మనం బయటికి తీయాలి. ఓకే. సెగ్రిగేట్ చేయాలి ఇన్ని. సో ఇది జేసన్ అంటే ఇప్పుడు మనకు వచ్చిన రెస్పాన్స్ జేసన్ ఫార్మాట్ లో ఉంది. సో జేసన్ ఫార్మాట్ ని మనం ఏం చేయాలంటే మనం జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ లోకి మార్చుకోవాలి. అంటే దాన్ని పార్స్ అంటారు, పార్స్ మెథడ్. సో ఈ వచ్చిన జావా స్క్రిప్ట్ ఈ జేసన్ ఫార్మాట్ ని యూజింగ్ పార్స్ మెథడ్ యూజ్ చేసి దీన్ని మనం జావా స్క్రిప్ట్ అంటే రీడబుల్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అంటే లైక్ ఒక రీడబుల్ ఫార్మాట్ లోకి మనం దాన్ని కన్వర్ట్ చేస్తాము. కన్వర్ట్ చేసిన తర్వాత దానిని అంటే ఆ కన్వర్ట్ చేయగా వచ్చిన అవుట్పుట్ ని మనము ఆ ఇన్సిడెంట్ ఫామ్ లో ఉన్నటువంటి ఫీల్డ్ లోకి, సపోజ్ కాలర్ అయితే కాలర్ నేమ్ అందులోకి పాపులేట్ చేస్తాము. షార్ట్ డిస్క్రిప్షన్ ఇందులోంచి షార్ట్ డిస్క్రిప్షన్ తీసుకున్నాం కాబట్టి ఆ షార్ట్ డిస్క్రిప్షన్ ఆ ఇన్సిడెంట్ ఫామ్ లో షార్ట్ డిస్క్రిప్షన్ లోకి మనము పాపులేట్ చేస్తాం. ఓకే. ఓకే. సో అదేలాగా ఓకే. gs.print దీనికి యాడ్ చేద్దాం. gs.print రెస్పాన్స్ బాడీ యాడ్ చేద్దాం. ఇప్పటి వరకు మనకి స్టేటస్ కోడ్ వచ్చింది, రెస్పాన్స్ బాడీ వచ్చేసింది. సో దీన్ని కంటిన్యూషన్ గా ఇప్పుడు ఈ రెస్పాన్స్ బాడీలో నుంచి ఓన్లీ నాకు ఇదంతా అవసరం లేదని, ఓన్లీ ఇక్కడ చూడండి స్టేటస్ కోడ్ 201 ఎలా వచ్చిందో అలాగే నాకు నంబర్, ఇన్సిడెంట్ నంబర్, షార్ట్ డిస్క్రిప్షన్ రావాలి. సో అది అలాగనేది దీన్ని కంటిన్యూషన్ చేద్దాం ఇక్కడ. ఇప్పుడు తీసుకున్నాం కాబట్టి చెప్పాం కదా పార్స్ యూజ్ చేయాలని. సో దానికి కోడ్ వచ్చేసి పార్స్. ఇదిగోండి పార్స్ మెథడ్, ఇదిగోండి బాడీ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు జేసన్ డాట్ పార్స్ రెస్పాన్స్ బాడీ. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
వాళ్ళు అయిపోతే మళ్ళీ కనెక్ట్ అవుదాం ఇదే లింక్తో. మా ఏసీ 1 మినిట్ కింద తక్కువ ఉంది. ఆ, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో మనం ఇంతకుముందు చూసారా ఇక్కడ రెస్పాన్స్ స్టేటస్ కోడ్ వరకు మనం చూసాం. సో వచ్చిన దాన్ని ఏంటంటే చెప్పాను కదా పార్స్ యూస్ చేయాలి చేశాను.